వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈస్ కృష్ణతేజ అండ్ మీకు తెలుసు, ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా. అండ్ మీకు బిగ్ బాస్ లవర్స్ కోసమే ఇవన్నీ కూడా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో పిన్ టు పిన్ ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఈ 15 మందిలో. ఈ రోజు అయితే డే 44లో ఏం జరిగింది అంటే కనుక, ఎందుకంటే డే 43లో అండ్ ఎవరైతే తనూజ, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ జరిగిన రచ్చ ఇప్పటికి మళ్ళీ దాంట్లో అది అయిపోయిన తర్వాత, నామినేషన్స్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, వాళ్ళ ఫేస్లు ఎలా మాడిపోయి ఉంటాయి అనేది మామూలుగా ఉండదు. ఎందుకంటే తనుజను ఆ ఇష్యూలో ఏదైతే ఉందో, తనుజను ఎందుకు నువ్వు నామినేట్ చెయ్యలేదు అని కళ్యాణ్ నేను నీకు ఎందుకు ఇచ్చాను పవరు, దాన్ని ఎందుకంటే ఇప్పుడు నువ్వు సంజన నామినేట్ చేసినందుకు, అంటే మీ మమ్మీని నామినేట్ చేసినందుకు నన్ను ఫీల్ అయ్యావా అని సంజన వేసుకుంది. మామూలుగా లేదు. అండ్ దాని తర్వాత అండ్ మనకు ఎవరైతే ఉన్నారో గౌరవ్ మనకు ఆయేషాని ఎందుకు నువ్వు సేవ్ చేసావు నామినేషన్ నుంచి అన్నప్పుడు, ఎందుకంటే 6 మెంబర్స్లో నా ఆయేషానే ఎందుకు చేసావు అంటే, తను పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ముందే చెప్పుకున్నాము అని గౌరవ్. ఎందుకంటే దివ్య అండ్ మాధురి వాళ్ళిద్దరు కిచెన్లో వేసేసుకున్నారు గౌరవ్ కూడా అర్థం కానీ ఇంగ్లీషు హిందీ మిక్స్ చేసి చెప్పేశాడు. దాని తర్వాత తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, ఇది మామూలు రచ్చలేదు. ఆర్గ్యుమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇమాన్యుయల్ సేఫ్ గేమే ఆడుతున్నాడా, గేమ్ ఆడాలి, కంటెంట్ ఇవ్వాలి కాబట్టి అసలు మామూలుగా లేదు. తన పాయింట్ ఆఫ్ వ్యూ స్ట్రాటజీ కళ్యాణ్తో కూర్చొని ఆ డిస్కషన్ తర్వాత కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మామూలుగా లేదు. ఎందుకంటే కళ్యాణ్ సంజనని నామినేట్ చేశాడు కాబట్టి సంజన వేసేసుకుంది. అండ్ నువ్వు దాపు నుంచి వినడం కాదు, వచ్చి కూర్చో అని. తర్వాత మాధురికి ముగ్గురికి మధ్యన ఒక రైవల్రీ లాంటి ఇదైతే జరిగింది. దాని తర్వాత తనుజ, ఎందుకంటే ఎందుకు నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నావు, నేనెందుకు, నా గురించి ఎందుకు వచ్చింది అని, మళ్ళీ తర్వాత గుడ్డు గురించి నువ్వే దొంగతనాలు చేస్తున్నావు అని అది రావడము, ఇలా చాలా ఇష్యూస్ అయితే కనుక అసలు ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ఇష్యూ వచ్చినా కానీ దాన్ని చేస్తుంది తనుజ. ఆర్గ్యుమెంటు అండ్ నిఖిల్ దాంట్లో బరి అయిన విధానం మామూలుగా లేదు. అండ్ దీంట్లో నిఖిల్తో నాకెందుకు లింక్ పెడుతున్నారు, ఎందుకంటే మొన్నటిదాకా కళ్యాణ్తో లింక్ పెట్టారు, తర్వాత డాడీ అని భరణిని నేను వాడుకుంటున్నానని మీరు ఏదో అన్నారు. ఇవన్నీ ఇష్యూస్ వన్ బై వన్ యాడ్ అవుతూ వచ్చాయి. దాని తర్వాత అండ్ ఫుల్ ఈరోజు అయితే ఫన్ మోడ్ ఇది 3 to 4 days. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి దొంగతనాలది టాస్కులు ఇవ్వడము, డిఫరెంట్ కామెడీ సెటప్ హౌస్లో ఏర్పాటు చేయడం అనేది అంతకుముందు కూడా సీజన్లో కూడా, బిఫోర్ సీజన్ కూడా ఇలాంటిదే జరిగింది. ఇప్పుడు కూడా దొంగలు, ఒక సైలెన్సర్ సంజన అండ్ మాధురి, వీళ్ళిద్దరు ఎవరు గజ దొంగలు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు హౌస్ మేట్స్తో పాటు ఒక్కొక్క గెటప్లో, అసలు ఇమాన్యుయల్ కావచ్చు, మరి దివ్య కావచ్చు, తనూజ అయితే మామూలుగా లేదు. అలాగే రమ్య అండ్ సుమన్ శెట్టి అయితే రీతు గంటల రాణిలాగా తయారైంది. దీంట్లో కామెడీ వర్షన్ ఏంటంటే, రీతు అండ్ సుమన్ శెట్టి కలిసి వాళ్ళిద్దరూ మనం ఇక్కడే ఉన్నాం కానీ డబ్బులు దొబ్బేద్దాము అని సంజన నచ్చినప్పుడు, సంజన వీళ్ళది ఏదైతే ప్లాన్ చేశారో అదే సంజన చెప్పడం, అది ఒక మంచి హైలైట్ ఆఫ్ ది కామెడీ అయ్యింది. దాని తర్వాత ఒక సోడా టాస్క్ ఏదైతే పెట్టాడో, సోడా టాస్క్లో అండ్ మాధురి అండ్ సంజన టీం ఎవరైతే ఉన్నారో, మాధురి టీం ఏమో సంజన టీం ఏమో రమ్య అండ్ పవన్, అండ్ మాధురి టీము కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. వీళ్ళు గెలవడం వల్ల అసలు నిజంగా కొడుతూ కళ్యాణ్ సోడాలు కొడుతూ వీళ్ళిద్దరు తాగడం ఏదైతే ఉందో, అండ్ 22 బాటిల్స్ తాగడం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళేమో 16 బాటిల్స్ తాగడం వల్ల అండ్ మాధురి టీం అయితే విన్ అయింది. దీంతో మాధురి టీం విన్ అయిన తర్వాత మాధురి అండ్ టీం అంతా సంజనను ఈడ్చుకొని వెళ్ళి ఆ పట్టు చీర పాపం వాటర్లో కారిపోతుంది, వాటర్లో నానిపోతుందని ఫీల్ అయినా కానీ వదిలేది లేదు. చీర అయినా ఏదైనా పర్లేదని పూల్లో తీసేసి పడేశారు. పూల్లో పడేసిన తర్వాత మళ్ళీ కామెడీగా ఒక ఎంటర్టైన్మెంట్ అయితే నడిచింది. దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. ఈరోజు ఒక్కొక్కరికి ఇచ్చి పడేశారని అనిపించింది. ఎందుకంటే తనుజ ఇష్యూ వచ్చినప్పుడు ఇది, ఎందుకంటే నామినేషన్ పాయింట్లో ఒక్కొక్కరు, అందులో మనకు ఆయేషకు కూడా హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం ఈ టాస్క్ నుంచి బిగ్ బాస్ ఒక రిలాక్సేషన్ అయితే ఇచ్చాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు అంటే ఈ టాస్క్లో వచ్చినప్పుడు ఒక బిగ్ బాస్ 2000 అనేది
బీబీ 2000 నోట్స్ అనేటివి ఇచ్చారు. దాన్ని వెళ్ళి అసలు తనూజ అండ్ సుమన్ శెట్టి వెళ్ళి దాపెట్టుకోవడం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ప్రజెంట్ దొంగలతో నిండి ఉంది కాబట్టి ఆ దొంగతనాలు చేయడం కూడా ఒకటే. ఇప్పుడు సంజన వచ్చేసి అసలు ఎవరు తీసుకున్నారు అసలు కామెడీగా అంటే తనూజ మామూలుగా లేదు. తను మిగతా వాళ్ళకు వేసి అసలు మీరే దొంగతనం చేశారేమో అని మాధురిని అనడం, అవును నేనే దొంగతనం చేశాను అనుకో అనడం ఎంత సిల్లీగా ఉంటుందంటే తనుజ దొంగతనం చేసి తను నేను దొంగతనం మళ్ళీ గుడ్డు గురించి ఒక పాత ఇష్యూను రైజ్ చేయడానికి ట్రై చేస్తే సంజన కట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇష్యూస్ మాట్లాడదాం, పాత ఇష్యూస్ వదిలేయండి అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటైతే రైజ్ చేసింది. ఇది ఈ ఎపిసోడ్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే ఈ దొంగతనాలు ఎలా కంటిన్యూ అవుతాయి అనేది తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా అండ్ ప్లీజ్ షేర్ అండ్ యువర్ గ్రూప్స్.